నమస్కారం. నిన్న లేచిన బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదండి. సోడా తాగనిపించింది, ఎందుకో స్వీట్ గా సబ్జా గింజలు తాగి పిండించుకుని చాలా బాగుంది. మార్కెట్ కి వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళగానే మంచి పోతు మాసం అయితే దొరికిందండి. రోజు బుధవారం అయినా సరే మార్కెట్ అయితే ఏదో ఖాళీగా ఉందండి. బుధవారం అసలు రష్ గా ఉండాలి. అయితే చాలా బాగుందండి పోతు మాసం తట్టుని. గోంగూర మటన్ పికిల్ అయితే పెట్టేస్తున్నాను అనమాట అండి. గోంగూర ఏంటంటే తక్కువ పెడతాం, ఎక్కువ పెట్టాం అనమాట. ఓన్లీ బోన్లెస్ పెడతాం అనమాట. ఓన్ అంతగా బోన్లెస్ అయితే తీసుకున్నానండి. అప్పుడు వెనకాల తోలు నేనుని రెస్టారెంట్ ఓనర్ నేనా హరిబాబు గారు మీ ఇద్దరం వీళ్ళ దగ్గర వెనకాల తోలు తీసేసుకుంటాం అనమాట మటన్ షాప్ లోని. ఈయనైతే రెస్టారెంట్ ఫీల్డ్ లో ఉండి ఒక ఎకరం అయితే అమ్ముకున్నారంటండి. అయినా సరే బిజినెస్ మాత్రం చాలా పట్టుదలగా అయితే చేస్తారు. తారాలో ఉరి చట్నీ అంటే చాలా ఇష్టం అనమాట. ఈ లోపల లోపల మార్కెట్ కి వెళ్ళాను. పచ్చడిలాగా కూడా ఆర్డర్ ఉన్నాయి. పచ్చళ్ళు అయితే చేపిస్తున్నానండి. నిమ్మకాయలు తీసుకుంటున్నానండి పచ్చళ్ళలోకి. లోపల మొత్తం హోల్సేల్ నిమ్మకాయలు మనోడే సప్లై చేస్తారండి రెస్టారెంట్ కానీ అందరికి కూడా. లోపల ఇంటికి వెళ్ళే దారిలో ఏంటంటే తిరుగుతుంది రోడ్డు లేదనమాట. ఈ లోపల కట్టగా జగ్గు కనిపించారు అనమాట అండి. అది మన కుంభమేళ ట్రిప్ ఈ రోజు కలిసాను మళ్ళీ అనమాట. చాలా ఫన్నీగా ఉంటాడు. ఉసిరికాయలు కనిపించినండి. దేశవాళీ ఏంటంటే ఆవకాయకి పని చేయమండి. నల్ల ఉసిరికాయ పచ్చడి అన్నాం కదా మనం, ఒకసారి చూపించాను. పచ్చడికి పని చేస్తాయండి. ఆ పచ్చడి మనం సేల్ చేయమన్నమాట. మా ఇంట్లో కానీ పెట్టుకున్నాం అని కొద్దిగాని. ఇద్దరు కస్టమర్స్ చాలా రోజుల నుంచి అడుగుతున్నారు అనమాట అండి. నాకు ఏంటంటే కాయలు కనిపించినాయి. ఎంత పెడితే కొద్దిగా అవుతుంది అనమాట పచ్చడి. కాకపోతే చాలా మంచిది అనమాట ఒంటికి. ఎప్పుడైనా ఒంట్లో బాగున్నప్పుడు నోరు చేదుగా ఉన్నప్పుడు ఏంటంటే ఈ పచ్చడి చాలా బాగుంటది. లోపల వెళ్ళిపోతుంటే చీమ చింతకాయలు కనిపించినాయండి. చీమ చింతకాయలు అని చెప్పి చాలా బాగుంటాయండి టేస్ట్. ఇవి వచ్చేసి గులాబ్ జామున్ అనమాట. అవి కూడా 20 రూపాయలు 20 రూపాయలు అయితే కట్టించుకున్నాను. మమ్మీకి బాగా ఇష్టం అయితే పట్టుకెళ్తున్నాను. లోపల ఇంటికి వచ్చినప్పుడు ఏంటంటే పల్లీలు పొడి అయితే తయారు చేస్తున్నారండి. పల్లీలు వేపుతున్నారు. నాకేంటంటే మధ్యాహ్నం బయట భోజనాలు ఉన్నాయన్నమాట అండి. దేవుడి భోజనాలు అక్కడికి అయితే వెళ్తున్నాను. దీని తర్వాత కంటిన్యూషన్ వీడియో పెడతాను. దాన్ని కూడా చూసండి. మళ్ళీ రేపు పొద్దున కలుద్దాం.